సంకల్పం కావడానికి ఇది 3 అక్షరాల చిన్న పదమే. కానీ సమస్త లోకాలు దానిపైనే ఆధారపడున్నాయి. తమరు ఈ లోకంలోకి వచ్చినందుకు ఈ లోకానికి మీరు కూడా ఏదో ఒకటి ఇవ్వక తప్పదు కదా. ఏమిస్తారు అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఏమిస్తారు ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి, మీ కుటుంబానికి? దానికి బదులుగా ఏం తీసుకుంటారు? ప్రతిష్ట లేక అప్రతిష్ట? చూడండి, ఒకప్పుడు రావణుడు సముద్రాన్ని దాటి వెళ్లి సీతను అపహరించాడు. అలాగే శ్రీరాముడు, ఆయన కూడా సముద్రం దాటి వెళ్లారు, రామసేతును నిర్మించారు సీతను వెనక్కి తీసుకురావడం కోసం. ఇద్దరూ సముద్రాన్ని దాటి వెళ్లారు, కానీ తేడా ఒక్కటే, సంకల్పంలోని లక్ష్యం మాత్రమే. లెక్కలేనంత మంది ప్రయాణం ఒకేలాగా ఉండొచ్చు, ఆనందాన్నిచ్చేది మాత్రం మహోన్నతమైన లక్ష్యం శుభకరమైనప్పుడు మాత్రమే. ఏ పనైతే లోక కళ్యాణానికి కారణమవుతుందో అదే మీకు ప్రతిష్ఠ అవుతుంది. తమరి సంకల్పం గొప్పదైతే గనుక తమరి లక్ష్యం కూడా గొప్పదే అవుతుంది. లేకపోతే కేవలం వినాశనమే. మనం చెయ్యాల్సింది ఒకటే, వినాశనం నుంచి కాపాడుకోవటం. ఏమంటారు? కనుక లక్ష్యాన్ని నిర్ధారించుకునే ముందు గుర్తుపెట్టుకోండి, అది శుభకరమై ఉండేటట్లుగా. అలా ఉంటే గనుక తమరి ఈ ప్రయాణం, తమరి జీవితం రెండూ సుఖమయమవుతాయి. రండి, నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.